మూవీ మ్యాక్స్. తెలుగు సినిమా అంటే ఇప్పటి వరకు భారీ సెట్లు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, స్టార్ హీరోల మాస్ ఎంటర్టైన్మెంట్ అనే అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిధిని దాటి టాలీవుడ్ మరో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ లో మార్వెల్, డీసీ వంటి సంస్థలు విజయవంతంగా అమలు చేసిన యూనివర్స్ కాన్సెప్ట్ ను ఇప్పుడు తెలుగు చిత్రసీమ కూడా తనదైన శైలిలో స్వీకరిస్తోంది. ఈ పరిణామం టాలీవుడ్ కథల పరిధిని మరింత విస్తరిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పుకు మొదటి బలమైన సంకేతం ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలకు ముందే కనిపించింది. సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు ముందుగానే పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం B&B యానిమేటెడ్ సిరీస్ ను తీసుకొచ్చింది. ఇందులో భైరవ, బుజ్జి పాత్రలను ముందుగానే పరిచయం చేయడం ద్వారా సినిమా ప్రపంచంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన కథను మరింత సులభంగా అర్థమయ్యేలా చేయడంలో ఈ వ్యూహం కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే దారిలో ఇప్పుడు బాహుబలి ఫ్రాంచైజీ కూడా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కథను మరింత విస్తరించే ప్రయత్నంలో భాగంగా వచ్చే ఏడాది బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో యానిమేట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో బాహుబలి ప్రపంచాన్ని మరో కోణంలో ఆస్వాదించే అవకాశం అభిమానులకు లభించింది. అయితే ప్రస్తుతం ఇదే రూట్ లో అల్లు అర్జున్ మూవీ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఆర్య పాత్ర చుట్టూ ప్రత్యేక యానిమేటెడ్ యూనివర్స్ ను అభివృద్ధి చేస్తున్నట్లు దిల్ రాజు కూడా ఇటీవల ధృవీకరించారు. భారీ యాక్షన్ కథలు, ఫ్యాంటసీ ప్రపంచాలకు యానిమేషన్ సహజంగా సరిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ ప్రేమ కథ ఆధారంగా రూపొందిన ఆర్య లాంటి పాత్రకు కూడా యానిమేషన్ రూపంలో కొత్త కథ చెప్పాలని నిర్ణయించడం ఇండస్ట్రీలో కొత్త ప్రయోగంగా మారింది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో తెలుగు చిత్రసీమలో ఎన్నో క్లాసిక్ పాత్రలు కొత్త యానిమేటెడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రియదర్శి హీరోగా, తెలంగాణ ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఇడుపు కాగితం సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి టైటిల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. తెలంగాణ గ్రామీణ భాషలో వినిపించే ఆ పదానికి విడాకుల పత్రం అనే అర్థం ఉండడంతో కొందరు నెటిజన్లు టైటిల్ ను వ్యంగ్యంగా ట్రోల్ చేయగా, మరికొందరు తెలంగాణ భాష ప్రత్యేకతను సమర్థిస్తూ వస్తున్నారు. దీంతో ఈ అంశం క్రమంగా ప్రాంతీయ భాష యాసలపై చర్చగా మారింది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత బన్నీవాసు తాజాగా స్పందిస్తూ టైటిల్ మార్పు గురించి వస్తున్న ప్రచారానికి పూర్తి విరామం పలికారు. కథకు అనుగుణంగానే ఈ టైటిల్ ను సెలెక్ట్ చేశామని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. సినిమా మొత్తం కథ ఈ టైటిల్ చుట్టూనే తిరుగుతుందని, అందుకే దీనిని మార్చే ఆలోచన లేదని ఆయన తెలిపారు. డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి తెలంగాణలోని జమ్మికుంట ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, తన ప్రాంతీయ సంస్కృతి, భాష, కుటుంబ సంబంధాల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను రూపొందించారని బన్నీవాసు చెప్పారు. కథలోని ఎమోషన్ ను ఎంతో న్యాచురల్ గా ప్రతిబింబించే పదమే ఇడుపు కాగితమని, అందుకే అదే టైటిల్ గా ఖరారు చేశామని వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ కొంత ఆందోళన కలిగించిన ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో పరిమితమయ్యే కథ కాదని, కుటుంబ సంబంధాలు, ఎమోషన్స్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందుతుందని తెలిపారు. మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటిగట్టు గురించి టాలీవుడ్ లో ఒక రేంజ్ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమనం గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్లోకి అడుగుపెట్టడంతో పాటు డిసెంబర్ 2026లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సాయి దుర్గా తేజ్ కెరీర్ లోనే ఇది ఒక మైల్ స్టోన్ లా నిలిచిపోయే పవర్ఫుల్ మరియు ఇంటెన్స్ రోల్ కాబోతుంది. ఎప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకునే ఈ మెగా హీరో ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన మేక్ ఓవర్ అయ్యారు. ఇక మునుపెన్నడూ చూడని ఒక రా మాస్ అవతార్ తో ఫుల్ ఎనర్జీ ఆయన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ ఈ చిత్రాన్ని ఒక గ్రాండ్ యాక్షన్ డ్రామాగా అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సెన్సేషన్ హనుమాన్ సినిమాను అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై
కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టాప్ టెక్నికల్ వాల్యూస్ తో విజువల్ వండర్ గా దీనిని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఒక టాప్ బాలీవుడ్ యాక్టర్ కీలక పాత్రలో నటిస్తుండగా ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగల్లా తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్ పూర్తి కాగానే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్పీడప్ చేయనున్నారు. ప్రేక్షకులకు ఒక హోల్సమ్ ఫెస్టివ్ ఎంటర్టైనర్ అందించాలనే లక్ష్యంతో డిసెంబర్ 2026లో ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పక్కా రిలీజ్ డేట్ ను కూడా చాలా త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. అద్భుతమైన కథ, భారీ సెట్టింగ్లు, బిగ్ స్టార్ కాస్టింగ్ మరియు అజనీష్ లోక్నాథ్ పవర్ఫుల్ మ్యూజిక్ తో వస్తున్న సంబరాల ఏటిగట్టు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి డిసెంబర్ ఫెస్టివ్ సీజన్ లో థియేటర్లకు రాబోతున్న సాయి దుర్గా తేజ్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. మెరుపు తీగైనా కాసేపు అలా కనిపిస్తుందేమో, కానీ అనుష్క శెట్టిని ఆఫ్ స్క్రీన్ చూడాలంటే కళ్ళు కాయలు కాయాల్సిందే. అనుష్క సినిమాలు చేస్తుంది, కానీ ప్రమోషన్స్ కు రాదు. హీరోలే ఆ బాధ్యతలు తీసుకోవాలి. మిస్ శెట్టి, మిస్టర్ పాలిష్ శెట్టి నుంచి ఇదే తంతు. ఘాటీ కోసం రానా బండిలతో ఆడియో ఇంటర్వ్యూలు ఇచ్చి సరిపెట్టేసింది. మీడియా కంటికి కనిపించదు. పోనీ సోషల్ మీడియాతో అయినా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుందా అంటే నెట్టింట్లో అస్సలు యాక్టివ్ గా ఉండదు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తప్ప మరో సమాచారం పంచుకోదు. అనుష్కను ఎట్టకేలకు ఫ్యాన్స్ ముందుకు తెచ్చింది డాక్యుమెంటరీ సిరీస్ బాహుబలి ది టార్చ్ బేరర్. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో టీం మొత్తం తమ ఎక్స్పీరియన్స్ పంచుకుంది. స్వీటీ కూడా తన అనుభవాలను షేర్ చేసుకుంది. ప్రభాస్, రానాతో కలిసి షూటింగ్ టైంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది. ఈ డాక్యుమెంటరీలో అనుష్కతో పాటు ప్రభాస్ ను చాలా రోజుల తర్వాత పక్కపక్కనే చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డాక్యుమెంటరీ సిరీస్ కోసం ఆఫ్ స్క్రీన్ లో అనుష్క తలక్కున మెరిసింది. కానీ ఇది గతంలో రికార్డు చేసిన వీడియో. అందులోనూ అనుష్క ఫేస్ స్వాప్ చేశారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయటం లేదు, కానీ కథనార్తో మలయాళ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుష్క ఇక బయట కనిపించడం అనేది జరగదని చెప్తున్నారు. అందుకు ఇష్టపడట్లేదట స్వీటీ. తెలుగులోనూ ఇక సినిమాలు చేసే అవకాశం లేదని ఇన్సైడ్ టాక్. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ అనగానే మనకు క్వాలిటీ సినిమాలే గుర్తొస్తాయి. ఈ ఏడాది ఆల్రెడీ డెకాయిడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శేష్ ఎలాగైనా తన మోస్ట్ అవైటెడ్ మూవీ గూఢచారి 2ను కూడా ఇదే సంవత్సరంలో రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కానీ ఈ స్పై థ్రిల్లర్ మూవీలో భారీ తారాగానం ఉండటం వల్ల షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డేట్స్ అడ్జస్ట్మెంట్ సమస్యల వల్ల సినిమా కాస్త స్లోగా నడుస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ గూఢచారికి సీక్వెల్ గా వస్తున్న G2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉండిపోయింది. తాజా ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన దాదాపు 50% షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇంకా కేవలం 6 నెలలు మాత్రమే సమయం ఉండడంతో శేషాన్ టీమ్ కు ఇది పెద్ద సవాల్గా మారింది. ఈ సినిమాలో ఇండియా వ్యాప్తంగా ఉన్న పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉండడంతో అందరి డేట్స్ ను ఒకేసారి సమన్వయం చేయడం చిత్ర యూనిట్ కు ఒక పెద్ద టాస్క్ గా మారింది. ఇక ఒకరి డేట్స్ దొరికితే ఇంకొకరి డేట్స్ ఖాళీ లేకపోవడంతో షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న దానికంటే ఆలస్యమవుతూ వస్తున్నాయి. అడవిశేష్ కు సినిమాలో పర్ఫెక్షన్, క్వాలిటీ ఉంటేనే నచ్చుతుంది. తొందరపడి ఏదో ఒకటి చుట్టేసే రకం కాదు ఆయన. మిగిలిన సగం షూటింగ్ పూర్తి చేయడానికి కనీసం మరో 3 నెలల సమయం పట్టేలా ఉంది. ఇక ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు భారీ టైం పడుతుంది. ముఖ్యంగా ఇలాంటి పెద్ద స్పై థ్రిల్లర్ సినిమాలకు గ్రాఫిక్స్ పనులు చాలా పక్కాగా చేయాలి కాబట్టి దేనిని తొందర పెట్టలేరు. షూటింగ్ లేట్ అవుతున్నప్పటికీ ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక హడావుడిగా సినిమాను థియేటర్లోకి తెచ్చి క్వాలిటీ లేని అవుట్పుట్ చూడడం కంటే కాస్త లేట్ అయినా సరే ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాను చూడటానికే అభిమానులు కూడా ఇష్టపడుతున్నారు. ఏదేమైనా అడవిశేష్ తన మార్క్ క్వాలిటీని మిస్ అవ్వకుండా గూఢచారి 2ను పర్ఫెక్ట్ గా చేయబోతున్నాడు. స్టార్స్ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మిగిలిన షూటింగ్ ను వేగంగా పూర్తి చేయడానికి చిత్ర బృందం రాత్రింబవలు కష్టపడుతుంది. మరి ఈ ఏడాది చివరిలో ఈ గూఢచారి థియేటర్లోకి వచ్చి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.